వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నిన్న ఎగ్జామ్స్ జరిగినాయి కదా, అలాంటి మోడల్స్ ఇవి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్స్ ఇవి. అంటే అదే విధంగా కొంచెం రిలేటెడ్గా అరేనే అడిగినారంట, కొంచెం చేంజెస్ నెంబరింగ్స్ తోటి చేంజ్ చేసినారంట. మోడల్ మాత్రం ఇదనే ఉంది. బట్ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లోకి ఇలాంటి మోడల్ రావచ్చు. ఒకసారి చూసుకొని వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. కంపల్సరీ అయితే నిన్న 2 or 3 మార్క్స్ ఇచ్చినాడంట సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఈ మోడల్కి కవర్ అప్ అయినాయంటే, బట్ నెంబర్ అంటే చేంజ్ అయింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను తెలుగు మీడియం వాళ్ళకి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ది సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years అట్ ది సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా. బేసిక్ చెప్తాను, సింపుల్గా ఎలానో చేయాలి చెప్తాను. బేసిక్ మేము సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది వేసుకోండి, ఎస్ఐ కూడా PTR/100. ఇది మెయిన్ ఫార్ములా మనకి. ఇప్పుడు ఏమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినాడు. సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేవి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చినాడు, గివ్ అండ్ డేట్ రాసుకోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంతీగా ఎందుకంటే ఓరియంటెడ్గా చెప్తున్నా, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్తున్నా. తర్వాత సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. పి అంటే ఏమి, ఎక్స్ అంటే మనకు తెలియదు, ప్రిన్సిపల్ ఏమో తెలియదు, ఎక్స్ అనుకుంటాను. ఇంట్రెస్ట్ కానీ కనుక్కోండి, ఇంట్రెస్ట్ అన్నాడు. టైం పీరియడ్ ఇచ్చిన 4 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ మనకి అమౌంట్, ఇంకోటి అమౌంట్ ఈజ్వల్ ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. మనకు అమౌంట్ ఎప్పుడన్నా అమౌంట్ అనేది డబుల్ అంటే 2x, ఎక్స్ ప్లస్ ఎస్ఐ. ప్రిన్సిపల్ ఎక్స్ ఉంది కదా ఆల్రెడీ. ఎస్ఐ కావాలంటే ఎక్స్, ఎక్స్ క్యాన్సల్ అయితే ఎక్స్, ఎస్ఐ కూడా ఎక్స్. మనకు కావాల్సింది ఈ ఫార్ములా. ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూషన్ చేసినాం అనుకో, మనకు వచ్చేది ఆన్సర్ ఎంత, 25%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి మీరే. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే లైక్ చేసుకొని షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. పేపర్ అనాలిసిస్ ఏవైనా కానీ ఇంపార్టెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, ఆర్ఆర్బికి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి. ఇలాంటి మోడల్గా అడిగినాడంట. ఒకసారి చూడండి. వాట్ విల్ ది అమౌంట్ ఆఫ్ 1 year ఇఫ్ 99900 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ 25% ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్లీ అన్నాడు. ఇది మాట గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ ఆఫర్లీ అంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, చాలామంది ఏదో పడుతుంటారు. బట్ నిదానంగా చెప్తాను, ఎలానో చెప్తాను. మనకు ఫార్ములా మెయిన్గా ఎస్ఐలో ఎలా ఉందో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ ఎలానో ఫార్ములా. అమౌంట్ ఈజ్వల్ టు P × 1 + R/100/n. ఈ ఫార్ములా అవసరం లేదు, ఫార్ములా లేకుండా కానీ సింపుల్గా చేసి, ఎందుకంటే ఫార్ములా కొంచెం లెంతీగా అవుతుంది. ఫార్ములా ఇంకా సేమ్ ఇదే బేసిక్ మెథడ్. వాట్ విల్ సేమ్ మన గివెన్ డేటా అవన్నీ రాసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడిగినాడు మనకి, ఇక్కడ అమౌంట్ అడిగినాడు. ఫైనల్గా ఆఫ్టర్ 1 year తర్వాత అమౌంట్ అడిగి, ఫస్ట్ మనం ప్రిన్సిపల్ పైన కదా ఎక్కడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ పైన. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే 9900. ఇప్పుడు 10 ఎందుకు వేసిన అంటే కాంపౌండ్ అండ్ ఆఫర్లీ అన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ని సగం చేసుకోవాలా. ఇంకా సగం చేసుకుంటే ఫస్ట్ ఇయర్కి 990 వస్తుంది, అది సెకండ్ ఇయర్. ఆఫ్టర్ 1 year తర్వాత అన్నాడు, అంటే 2 years కనుక్కోవాలి. అంటే 9900 నెక్స్ట్ 9900 ఇంటూ 10/100 ప్లస్ మళ్ళీ దీనిపైన 990 పైన మళ్ళీ 10%. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమేమి, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అంటే 990 + 99 మొత్తం చేస్తే 2070. మనకు టోటల్ కావాలి కాబట్టి టోటల్ ఇవి రెండు చేస్తే 2079 ప్లస్ మనకి ప్రిన్సిపల్ ఎంత ఉంది 9900, రెండు కలిపితే 11979. ఇది ఆన్సర్. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ప్రిన్సిపల్ ఎంత ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ 1 year, అమౌంట్ ఎంతో కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం.